అయితే ఇప్పుడు డైలాగ్ డెలివరీ కరెక్ట్గా రావాలి అని అంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అంతా మేమైతే ఫీల్ అయ్యేది, నేనైతే ఆ మూవీలో తనే చెప్పుకుంటున్నాడేమో అని నేను ఫీల్ అయినా. మీరు అలా చెప్పాలి, కరెక్ట్గా రావాలి డైలాగ్ అంటే మీ బాడీ లాంగ్వేజ్లో కూడా మీరు అదంతా వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుందా, ఓన్లీ వాయిస్లోనేనా? బాడీ లాంగ్వేజ్ కూడా చేయాలండి. ఏం లేదండి, సింపుల్ యాక్టింగ్, వాయిస్ యాక్టింగ్. ఓకే. డబ్బింగ్ ని వాయిస్ యాక్టింగ్ అని అంటారు మామూలుగా. హీరో చేసేది యాక్టింగ్, ఆర్టిస్ట్ చేసేది యాక్టింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పేది వాయిస్ యాక్టింగ్. ఏం లేదు, యాక్టింగ్ ముందు వాయిస్ పెట్టారు అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మనం వాళ్ళు కొట్టుకుంటే కొంచెం మనం కూడా ఫిజికల్ గా దెబ్బలు తింటున్నట్టు చేసుకోవాలి, లేదా వాళ్ళు కృంగి ఏడుస్తుంటే మనం కూడా లోపల నుంచి ఏడవాలి. యాజ్ ఇట్ ఈస్ ఫుల్ గా వాళ్ళు చేసినంత ఎక్కువ మూమెంట్ చేస్తే మైకు నుంచి అవే వెళ్ళిపోతాం, కానీ మనం కూడా కొంచెం బాడీ వాడాలండి డబ్బింగ్ లో, ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ వాడాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకైతే కష్టమేనేమో అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా ఇలాంటివి చెప్పేటప్పుడు? లేదండి, ఇష్టంగా చేసేటప్పుడు ఏది కష్టంగా అనిపించదు కాబట్టి ఎంజాయింగ్ ది మూమెంట్ అంతే. ఓకే. అంటే రకరకాల డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది కదా, ఏ డైలాగ్ అంటే ఏ వేరియేషన్ లో కూడా మీకు ఏ ఎమోషన్ లో కూడా కష్టం అనిపించలేదా? లేదండి. అవునా? లేదు. ఓకే, సూపర్. అయితే మామూలుగా చాలా మంది చెప్తుంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు, క్రయింగ్ చేసినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడ్డాను, నవ్వుతూ చేస్తున్నామంటే వాయిస్ లో షేకింగ్ తెలుస్తుంది, కొంచెం అట్లా ఇబ్బంది పడ్డాము అది బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి. మీకెందుకు అనిపించలేదు అట్లా? ఏమండి, మామూలుగా ఎంజాయ్ చేసాం మూమెంట్, అంటే ఆ సీన్ లోకి వెళ్ళిపోయాం, మూవీలోకి వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్ మేము ఫాలో అప్ అయి చేసాం అంతే. చెప్పినట్టు ఏడుపు అయితే కొంచెం కష్టం అనుకుంటారు అందరూ. నాకు కూడా కొంచెం అతను ఏడ్చినప్పుడు నేను కూడా బాగా ఎక్కువ ఫీల్ అయ్యి ఏడవాల్సి వచ్చింది అంతే. కష్టమేం కాదండి, అంటే ఇప్పుడు ఒక సీన్ కి పావు గంట అవుతుంది అనుకోండి, ఈ ఏడ్చే సీన్ కో లేదా సమ్ డిఫికల్ట్ సీన్స్ కో 25 నిమిషాలు అవుతుంది, ఒక 5-10 నిమిషాలు ఎక్కువ అయింది, కానీ కష్టం అంటూ ఏముంటుంది. అంటే టేక్స్ తీసుకుంటారా చెప్పేటప్పుడు? అంతే, మనకి సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్, ద టీమ్ షుడ్ గెట్ సాటిస్ఫైడ్, ఆర్ ది సౌండ్ ఇంజనీర్స్ ప్లే వెరీ హ్యూజ్ రోల్ అండి డబ్బింగ్ లో. వాళ్ళు దేర్ సపోర్ట్ ఇస్ దేర్ ఆల్వేస్. సౌండ్ ఇంజనీర్స్ ఒకరు, డబ్బింగ్ డైరెక్టర్స్ ఒకరు, రైటర్స్ ఒకరు, అలాగే ఇన్ఛార్జెస్ అని ఉంటారు మనకి, అంటే ద టీమ్ కి ఆర్టిస్ట్ కి మధ్యలో ఉండేది డబ్బింగ్ ఇన్ఛార్జెస్. వీళ్ళందరూ లేకపోతే ఇది సాధ్యం అవుతుంది ఖచ్చితంగా. ఈ క్రాఫ్ట్ నిలబెట్టడానికి వీళ్ళందరూ హ్యూజ్ అండి. అంటే ఆర్టిస్ట్ గా మేము ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్, బట్ మేము కాకుండా ఇంతమంది ఉన్నారండి డబ్బింగ్ సైడ్ లో, వీళ్ళందరూ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఓకే, ఖచ్చితంగా ఇదంతా ఒక టీం వర్క్. అంతే. మీకైతే డబ్బింగ్ కష్టం అని అనిపించలేదు ఏ వేరియేషన్ లో చూసుకున్నా గానీ? ఎక్కువ టేక్స్ తీసుకున్న డైలాగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, మామూలుగా మలయాళం నుంచి తెలుగుకి చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, వాళ్ళకు ఎక్కువ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి లెంత్ లో, దానికోసం కొంచెం తీసుకొని ఉంటాం, కానీ మామూలుగా అయితే ఎక్కువ టేక్స్ ఏం లేదు. అంటే మనం 2 మాటల్లో మాట్లాడేది వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు, సో మనం 4 మాటల్ని ఇక్కడ ఫిల్ చేయడానికి మనం కూడా కొంచెం ఎక్కువ డైలాగ్స్ వేస్తే ఫాస్ట్ గా చెప్పాల్సి వస్తుంది, రెండరింగ్ అలా ఉంటుంది అంతే. వేరే తమిళ్ తీసుకుంటే తమిళ్ తెలుగు కొంచెం సేమ్ వర్డ్స్ కౌంట్ పడుతుంది, బట్ మలయాళంకి వచ్చేసరికి ఎక్కువ కౌంట్ పడుతుంది అనమాట. ఏమండి తిన్నారా అని చోట ఏమండి తిన్నారా 2 వర్డ్సే, బట్ అది మలయాళంకి వచ్చేసరికి కొంచెం మేబీ ఎక్కువ వర్డ్స్ ఉండొచ్చు. ఇన్ జనరల్ వాళ్ళ ఎక్కువ టాకీ ఎక్కువ ఉంటుంది, సో దానికి తగ్గట్టు మనం కొంచెం ఫాస్ట్ రెండరింగ్ అలా పెట్టుకోవాలి. అంటే ఆ టైమింగ్ అంతా కరెక్ట్ గా వచ్చేలాగా మనం ఫాస్ట్ గా చెప్పాల్సి ఉంటుందా? కొన్ని డైలాగ్స్ అంటే ఎట్లా మూవీ యాక్టింగ్ అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత ఉంటుందా డబ్బింగ్? ఎలా ఉంటుంది అంటే అక్కడ షూట్ జరిగేటప్పుడే ఎట్లా ఉంటుంది అసలు ఇదంతా ప్రాసెస్? డిఫరెంట్ కేసెస్ అండి. బేసిక్ ఇప్పుడు ఈ డబ్బింగ్ ఫిల్మ్స్ వచ్చేసరికి ఏంటంటే అండి, ప్రేమలో తీసుకుంటే ప్రేమలో ఆల్రెడీ సినిమా అయిపోయింది, రిలీజ్ చేశారు, పెద్ద హిట్ అయింది, కేరళలో హిట్ అయింది, మనకి ఇక్కడ ఆల్ ఓవర్ సౌత్ టాక్ వచ్చేసింది సినిమా హిట్ అని. సో ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొని మనం డబ్ చేస్తాం, అంటే ఎవ్రీథింగ్ సాంగ్స్, బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి మనకి, డైలాగ్స్ అన్ని మలయాళం ఉంటాయి, దాన్ని చూసుకొని మనం తెలుగుకి చేస్తాం. ఇది డబ్బింగ్ సినిమాల కంటే. వేరే ఇప్పుడు స్ట్రైట్ ఫిల్మ్స్ కానీ లేదా ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఒకేసారి మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి కదా, వాటికి ఏంటంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండి డబ్బింగ్ అనేది. సో కొంత పార్ట్ షూట్ చేస్తారు, దాన్ని మాత్రం డబ్ చేయాలని అడుగుతారు కొన్నిసార్లు, లేదంటే ఒక లాంగ్ వర్షన్ రెడీ అవుతుంది. మనం సినిమా చూసేది 2.5 గంటలు 3 గంటలు, కానీ 3.5 గంటలు 4 గంటలు ఒక ఫుల్ లెంత్
రఫ్ కట్తో కూడా వచ్చిన వాటిని కూడా డబ్ చేస్తాం అనమాట కొన్నిసార్లు. ఎందుకంటే దాన్ని వాళ్ళు మళ్ళీ డైరెక్టర్స్ లేదా టీమో చూసుకొని మళ్ళీ దాన్ని ట్రిమ్మింగ్ చేయటం అలా ఉంటుంది. సో స్ట్రైట్ ఫిల్మ్స్కి వచ్చేసరికి వేరే విధానం, డబ్బింగ్ ఫిల్మ్స్కి వచ్చేసరికి వేరే విధానం అండి. బట్ ఎప్పుడైనా కూడా ఒక షూటింగ్ అయిపోయి ఒక బేసిక్ ఎడిట్ అయినాక దెన్ డబ్బింగ్ కమ్స్ అండి. అప్పుడు సమ్ టైమ్స్ డబ్బింగ్ అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ కూడా అవ్వవు కొన్నిసార్లు. సో గ్రాఫిక్స్ అండ్ దట్ కమ్స్ లేటర్ సమ్ టైమ్స్, వేరియింగ్ ఫర్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. నేను ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను, ఇంకా ఇన్ డెప్త్ గా నేను ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. డబ్బింగ్ ఇస్ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ లో వస్తుంది, షూటింగ్ అయిపోయినాకే డబ్బింగ్. లేదా కొన్ని ఫిలిమ్స్ కి షూటింగ్ చేస్తూ హరి ఏదో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కొంత పార్ట్ మాత్రం డబ్ చేయండి అని అలా ఉండొచ్చు. అంటే డబ్బింగ్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు జనరల్గా వాయిస్ని ఎక్కువ, గొంతుని ఎక్కువ స్ట్రెయిన్ చేయాలేమో, ఎక్కువ కష్టపెట్టాల్సి వస్తుందేమో, అవసరమా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే రావచ్చు అంటారా, ఈజీనే అంటారా? మీకు ఈజీనే, అందరినీ అంటే యూనివర్సల్గా అందరికీ కష్టంగా ఉంటుందా, పర్లేదు రావచ్చా? అదే నేను కూడా గ్రోయింగ్ డబ్బింగ్ ఆర్టిస్టే. నాకు తెలిసినంత వరకు ఏంటంటే అండి, ఇఫ్ దే రియలీ లవ్ డబ్బింగ్ దే షుడ్ కమ్ అండి. ఎందుకంటే డబ్బింగ్ అనేది ఒక మంచి క్రాఫ్ట్. ఇఫ్ దే లవ్ దిస్ వాయిస్ రిలేటెడ్ వర్క్ దే షుడ్ కమ్ అండ్ ట్రై. కష్టంగా ఉంటుందా అంటే వాళ్ళు చేసే వర్క్ని బట్టి అండి. అంటే ఇప్పుడు సీరియల్ స్టెప్ పెట్టేప్పుడు ఒకలా ఉంటుంది, వెబ్ సిరీస్కి ఒకలా ఉంటుంది, ఫిల్మ్స్కి ఒకలా ఉంటుంది. సో వర్క్ని బట్టి వాళ్ళ ఎఫర్ట్స్ మారుతూ ఉంటాయి. ఓకే. అలాగే క్రౌడ్ అని, ఫైట్స్ అని ఉంటుంది, బిట్స్ అని ఉంటాయి, దెన్ క్యారెక్టర్స్, దెన్ కమ్స్ మెయిన్ లీడ్స్ ఆర్ సంథింగ్. స్టార్టింగ్ స్టేజ్ లో ఆ ఫైట్స్, క్రౌడ్ అంటే కొంచెం బాగా స్ట్రెయిన్ అవుతారండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా స్ట్రెయిన్ అవుతారు. కొంచెం బిట్స్, క్యారెక్టర్స్ అలా వచ్చేటప్పటికి వేరే రకమైన స్ట్రెయిన్ ఉంటుంది. అంటే క్రౌడ్స్, ఫైట్ అనేసరికి చాలా కష్టపడి అరవటాలు, కొట్టుకోవటాలు, అలా ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. క్యారెక్టర్కి వచ్చేసరికి క్యారెక్టర్ ఏం చేస్తే అది చేయాలి. క్యారెక్టర్ ఇంకా మరీ సైకోలా అరిసి గొంతుంచుకుంటే వీళ్ళు చించుకోవాలి. క్రౌడ్ ఫైట్స్ లో అంటే అన్న నా వల్ల కాదన్న, వేరే వాళ్ళు చెప్తారన్నా అని మేబీ యూ కెన్ గెట్ అన్ ఎక్స్క్యూజ్. బట్ ఇఫ్ యూ ఆర్ కమిటెడ్ ఫర్ అ క్యారెక్టర్ ఏం చేస్తే మీరు అది చేయాలి. వాడు మరీ సాఫ్ట్ అయి ఉండొచ్చు, మరీ వైల్డ్ అయి ఉండొచ్చు, వాడు రక్తం కక్కేటట్టు అరిసి ఉండొచ్చు, మీరు అరవాలి. అది స్ట్రెయిన్ అంటే స్ట్రెయినే మరి. అవునవును. ఓకే, ఇట్లాంటివి ఎక్కువ కష్టంగానే ఉంటాయి. అయితే చెప్తుంటేనే ఓకే. ఓకే. మామూలుగా మనం ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంటర్వ్యూస్, టెస్ట్ కట్స్ ఇవన్నీ ఉంటాయి. డబ్బింగ్ విషయంలో వచ్చేసరికి ఆల్రెడీ మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళమైనా ఒక మూవీకి ఒక పర్సన్ ని డబ్బింగ్ కోసం ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకరిద్దరిని తీసుకొని అందులో చూస్ చేసుకుంటారా, ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది కూడా మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇంకొకటి కూడా కలిపి చెప్తాను. ఏంటంటే ఈ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ లవ్ ఎలా వస్తుందో అలాగే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న మేము కూడా డబ్బింగ్ చెప్పాలంటే ఎలాగా, మేము కూడా మీలాగా చేయాలంటే ఎలాగా అని అడుగుతున్నారు చాలా మంది. వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ సరౌండింగ్స్ లో షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమంటే మీరు ఓన్ గా ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఇష్టం ఉంది కరెక్టే, కానీ మీరు ఎలా చెప్తారని మీరు చెప్పి చూసుకుంటే కానీ తెలియదు అది ఎలా వస్తుందో. ఫస్ట్ అది చేసుకోండి. మీకు నచ్చింది, బాగుంది అనుకుంటే మనకి ఇక్కడ యూనియన్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ కి ఎలా అయితే ఒక్కొక్క దానికి సపరేట్ యూనియన్ ఉంటుందో, డబ్బింగ్ కూడా యూనియన్ ఉంటుంది. యూనియన్ లో దే టేక్ ఇన్ న్యూ ఆర్టిస్ట్ లైక్ ఎవ్రీ 2 years ఆర్ ఎవ్రీ 1 year బేస్డ్ ఆన్ ది డిస్కషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ది యూనియన్. ఒక కాల్ ఇస్తారనమాట, ఆడిషన్ కాల్ ఇస్తారు యూనియన్ తరపు నుంచి. అప్పుడు మీరు అప్లై చేసుకొని మీరు ప్రాపర్ గా రండి లోపలికి. దిస్ ఇస్ ది ప్రొసీజర్ అండి. యూనియన్ ద్వారా రావటమే కరెక్ట్ ప్రొసీజర్. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ సమాధానం నేను చెప్తున్నా. మీరు అడిగిన క్వశ్చన్ వేరే నాకు తెలుసు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే అండి, ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కూడా ఒక మెయిన్ క్యారెక్టర్స్ కి అది 4 క్యారెక్టర్స్, 5 క్యారెక్టర్స్, హీరో, హీరోయిన్, విలన్, కమిడియన్, అలా 4 క్యారెక్టర్స్ ఉంటే 4 క్యారెక్టర్స్ కి కూడా ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక 3 4 లేదా 10 మంది 20 మందిని కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ ది స్కేల్. అంటే ఆ డైరెక్టర్ కి ఏం కావాలో, ఏ వాయిస్ కావాలో మనకు తెలియదు. దీనికి ముఖ్యమైన ఏంటంటే అండి, 4 పిలుస్తారనమాట వాయిస్ టెస్ట్ లాగా. యాక్టింగ్ కి ఎలాగైతే ఆడిషన్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కి వాయిస్ టెస్ట్ అనమాట. సో ఇప్పుడు హీరోకి జరుగుతుంది అన్నప్పుడు మనల్ని పిలుస్తారు. ఎవరు ఇక్కడే యూనియన్ ప్లే చేసిద్ది. యూనియన్ ఏం రోల్ ప్లే చేసిద్ది అంటే, యూనియన్ నుంచి ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ అని ఉంటారు. ఇప్పుడు ప్రేమల మూవీకి గోగినేని ప్రసాద్ గారు అని, హీస్ అ సీనియర్ పర్సన్, హీ వాస్ ది ఇన్ఛార్జ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అలాగే గోగినేని ప్రసాద్ గారితో శ్యామ్ గారు అని ఒకళ్ళు సపోర్ట్ గా చేస్తారు ఆయన. సో వీళ్ళిద్దరూ మన ప్రేమల మూవీకి చూసుకున్నారు. సో ఏమవుతుంది, వీళ్ళు వచ్చేసి ఈ క్యారెక్టర్ కి ఎవరిని పిలుద్దాం,
డైరెక్టర్తో డిస్కస్ చేస్తారు. డైరెక్టర్ ఏం చెప్తారు, నాకు ఇలాంటి క్యారెక్టర్కి ఈ ఏజ్ గ్రూప్లో కావాలి, రొమాంటిక్గా కావాలి, లేదా సాఫ్ట్గా కావాలి, ఓకే లేదా బేస్ కావాలి, అలా అంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా వాళ్ళకి ఎలాంటి వాయిస్ కావాలని. దానికి తగ్గట్టు ఒక 3-4 పిలిస్తే ప్రతి రోల్కి హీరో, హీరోయిన్, కమీడియన్, అది ఏ రోల్ ఉన్నా సరే ఆ రోల్స్కి 4-5 పిలిచి వాయిస్ టెస్ట్ చేసి వాయిస్ టెస్ట్ నుంచి ఓకే అవుతుందండి. అంటే టీమ్ సెలెక్ట్ చేయటం ఓకే అలాగా.